ఆ రెమ్యునరేషన్స్ కానీ లేదంటే ఆ ఇచ్చే పేమెంట్స్ కానీ ఆర్ దే వర్తీ ఎనఫ్? రిమ్యునరేషన్స్ అవన్నీ మంచిగా ఉంది, సరిపోద్ది. ఓకే. ఇప్పుడు నాకు రోజుకి జిఎస్టీ అన్నీ కడతాం, ప్రాబ్లం లేదు మాకు అంత. వాళ్ళు ఇస్తారు మంచిగా ఓకే. ఈ మాస్టర్స్కి ఓకే పర్ డే. ఈ ఫైటర్స్కి ఎంత ఉంటాయి పేమెంట్స్? ఫైటర్స్ సీనియారిటీ బట్టి అది? అట్లేం లేదు, అందరికి ఒకటే అమౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది. అదే అమౌంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ డే 1 ఫైటర్కి ఒక 8,000 అనుకుందాం, 8,000 చేంజ్. సెకండ్ డే వచ్చేసరికి 3,000 చేంజ్. ఎందుకు అలాగా? ఒకరోజు షూటింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక రోజుకి ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తామంటే 2 రోజుల పని అంతా ఒక రోజులో చేయించుకుంటాం. అంటే వీడికి రెస్ట్ ఉంటుంది, ఇంకా వీడు పని చేస్తూనే ఉండాలి 12 hours పని కొడుతున్నాడు. అదే 2 days ఉంది అనుకోండి, కొంచెం పీస్ఫుల్గా రెస్ట్ దొరుకుతుంది, పని చేయవచ్చు. ఇది అప్పుడు తక్కువ తీసుకుంటాం. సెకండ్ డే థర్డ్ డే ఉంది అనుకోండి, పేమెంట్ ఒకటే లెవెల్లో వెళ్తుంది, 3.5 లాగా వెళ్తుంది. ఒక రోజు మాత్రమే ఎక్కువ పడుతుంది 1 day షూట్స్కి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా వర్క్కి అనేసి. అంతే. అంటే ఈ పేమెంట్ 3,500 అనేది చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే ఉంటుంది, లేదంటే సినిమా బట్టి కూడా డిఫరెన్స్? ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది, ఏం పెరగదు, అది ఒకటే పేమెంట్. వీళ్ళకి అమౌంట్ పెరిగేది ఎక్కడంటే ఫర్ సపోజ్ రోప్ షాట్ కానివ్వండి, గ్లాస్ బ్రేక్, 5 shots, బైక్ స్టంట్స్, కార్ స్టంట్స్ చేస్తే అప్పుడు యూనియన్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటారు. ఒక రిస్క్ని బట్టి దానికి ఇస్తారు. గ్లాస్ బ్రేక్ అయితే 10,000, ఫైర్ షాట్ 20,000, రోప్ వర్క్ అయితే 3,000 ఇట్లుంటుంది. ఇది కాకుండా మాస్టర్కి ఏమైనా పర్సనల్గా నచ్చి అరే బాగుంది అని అంటే మాస్టర్ ఒక అమౌంట్ ఇస్తాడు, అది ప్రొడక్షన్ నుంచి పే చేయొచ్చు, లేకపోతే మాస్టర్ ఓన్గా కూడా ఇవ్వచ్చు. అట్లా పేమెంట్స్ వైజ్ ఓకే బాగుంది మాకు. కానీ ఇవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేస్తారా పేమెంట్స్, లేదంటే మొత్తం కలిపి ఒకేసారి అలా ఉంటుందా? సీక్వెన్స్ అయిపోయిన తర్వాత క్లియర్ చేస్తారు. చాలా మంది చాలా డిలే చేస్తారు, కొంతమంది మాత్రం బాగానే క్లియర్ చేస్తారు నీట్గా.